హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. ఆర్జీవి అంటేనే ఒక సంచలనం. సో ఆర్జీవి గారిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా చాలామంది యాంకర్స్ కూడా ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయ్యారు. అలాగే వాళ్ళ మూవీలో యాక్ట్ చేసి ఫేమస్ అయ్యారు. కానీ ఎంతసేపు అమ్మాయిలే ఫేమస్ అయితే అందులో కిక్కే ఉంటుందండి. కానీ ఈసారి ఒక అబ్బాయి చాలా ఫేమస్ అయ్యారు. ఏంటి అబ్బాయి ఫేమస్ అయ్యారు అనుకుంటున్నారా? ఎస్, ఏప్రిల్ 4న సారీ మూవీతో ఆర్జీవి గారు మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ కొరియోగ్రాఫర్ సుభాష్ సరికొండ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. వారితో సరదాగా కాసేపు. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. అసలు మీకు ఇలా కూర్చోవడం అంటేనే చాలా కష్టమైన పనేమో. కష్టమే కొంచెం కదా, నాకు చాలా తెలిసి. కష్టం. అంటే ఫ్రీ ఉండాలి, నేను కంఫర్టబుల్. అంటే ఎప్పుడు గాల్లో తేలుతూ ఉంటారు కదా, ఇట్లా కదలకుండా కూర్చోవడం అనేది హైపర్ ఎనర్జీ నాది అసలే, అందుకని కొంచెం కష్టం. అలా ఒక చోట కూర్చోబెట్టాలంటే కష్టం అండి. సో మీరు ఫైనల్లీ పిలిచారు కాబట్టి మీ ముందు నేను కూర్చున్నాను ఇప్పుడు. అంటే మీ సారీ మూవీ కోసం మేము మీరు సారీ సారీ వేసుకొచ్చారా? ఇది గురుగారికి చెప్పాలి, బాస్కి. చెప్పండి చెప్పండి ఆర్జీవి సార్. సో ఎప్పుడు మీకోసం అమ్మాయిలు ఇస్తూ ఉంటారు, ఈసారి ఈయన గారి కోసం కూడా నేను రావాల్సి వచ్చింది. అంటే కొంచెం శిష్యులు కాబట్టి ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారులే, కానీ నేను ఆ కోవలోకి చెందుతానేమో మేబీ. చెప్పండి. సో ఏప్రిల్ 4న సారీ మూవీతో రాబోతున్నారు. సో ఇందులో కొత్తగా సుభాష్ గారు అనాలా? సుభాష్ అని పిల్లండి, అస్సలు గారు ఏముందా? సుభాష్ అని పిల్లండి. ఓకే, అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, లెట్స్ ట్రై. సుభాష్ అని పిల్లచ్చు, ఏం కాదండి. సో కొత్తగా సుభాష్ ఏం చూడబోతున్నాం? అసలు కొత్తగా సుభాష్ నేను చూడట్లేదు, జస్ట్ సుభాష్నే చూస్తారు. ఓకే. సో అంటే కొరియోగ్రఫీ వైజ్ అడుగుతున్నారా, లేకపోతే మీరు ఏం అడుగుతున్నారు? కొరియోగ్రఫీ వైజ్ ఆల్రెడీ రీసెంట్గా మీ లాస్ట్ మూవీస్ కానీ దాంతో కంపేరబుల్ చేస్తే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలా అంటే కొత్తగా మన మైండ్లో చాలా రకాలు ఉంటాయి, చాలా చేయాలని ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే డైరెక్టర్కి మనకి ఏం కావాలో మనమే తీసేయాలి. ఓకే. మనం ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. సో అలాగే వాళ్ళకి ఏం కావాలో మేము చేయడమే మా పని. ఓకే. ఇందులో కొంతమందితో ఏంటంటే ఐడియాలు షేర్ చేసుకునే విధం ఏదైతే ఉంటుందో వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అవుతారు. అలా వర్మ గారు ఎలా అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రామ్ గోపాల్ వర్మ గారితో పని చేయాలి, నా విష్ ఉంది. కరోనా ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు అంటే పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నాను. సో ఆ విష్ ఏదైతే ఉందో అలా స్లోగా ఆర్జీవి గారి దగ్గరికి చేర్చింది. అది ఎలా చేర్చిందో కూడా చెప్పాలి మాకు. చెప్తా. ఎలా అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. ఓకే. అంటే వెన్ ఐ వాజ్ బాగా యంగ్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ ఉండేది అప్పట్లో. సో అక్కడ నాకు ఈ వర్మ గారు, రవి వర్మ గారు పరిచయం. అయితే ఆయన నుంచి నేను ఆయన్ని కలవడానికి వెళ్తే అప్పుడు నేను డెన్కి వెళ్ళాను. డెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాస్ ఆర్జీవి సార్ ఉన్నాడు. సో ఆయనకి నేను కొరియోగ్రాఫర్ అని తెలిసి ఎవడో స్మార్ట్గా కూర్చొని మంచిగా ఎవడో చదువుకున్నవాడు లేకపోతే ఎవడో అనుకుంటారు ఆయన. అంటే ఈజ్ కొరియోగ్రాఫర్, చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు అని ఇట్లా చెప్తే అచ్చా ఓకే అన్నారు. అప్పటికప్పుడే ఇమీడియట్లీ నా వర్క్ ఏదో సెండ్ చేయమంటే ఆయన వెంటనే నెంబర్ ఇచ్చేసారు. నేను వర్క్ సెండ్ చేశాను. అదేంటి హుషారులో ఉండిపోరాదే పాటే పంపించా. ఓకే. ఈ లొకేషన్ ఎక్కడ చేసావు అని అన్నారు. కేరళ సార్ అన్న. సో వెంటనే తన పాట పంపించారు. నేను దానికోసం ఇమీడియట్లీ వర్క్ చేసి పంపిస్తే ఇంప్రెస్ అయ్యారు బాగా, టక్కుమని. అంటే ఆయనకి ఎలా ఉండాలంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇది 2025 కదా, ఆయన ఏ 40లోనో 50లో ఉంటాడు అడ్వాన్స్. ఓకే. సో అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. సో నాకు కూడా ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్, అలా ఈ పర్సన్ ఏంటి ఇలా అని చెప్పి. సో అలా కనెక్ట్ అయ్యాం. ఒక సాంగ్ అని నేను ఎంటర్ అయ్యా యాక్చువల్గా. సో ఆ సినిమాకి కమల్ గారు డైరెక్టర్, యాక్చువల్లీ కమల్ అని ఎడిటర్ ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆయనని డైరెక్టర్ చేశారు ఈయన ఆర్జీవి గారు. సో ప్రొడ్యూసర్ వచ్చి రవివర్మ గారు. సో ఆర్జీవి గారు ఏంటంటే అన్నీ హ్యాండిల్ చేసి కథ అన్నీ కూడా ఆయన చెక్ చేస్తారు. అట్లా ఓవర్లుక్ హెడ్ ఆయన. సో ఆర్జీవి దాంట్లోంచి కొంచెం అంటే బెస్ట్ అని అనకూడదు, ఈ మధ్య కొంచెం బాగా హల్చల్ చేస్తున్న సినిమా సారీ. నేను ఆ ఒక పాటతో ఎంటర్ అయ్యి అన్ని సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశాను. అంటే ర్యాప్ ఎలా సెట్ అయ్యింది అంటే అలా.
బై ఓకే. గాడ్ గ్రేస్. సో మీకు స్టోరీ చెప్తారా ఓన్లీ, లేకపోతే ఒక సీన్ చెప్పి దీనికి కంటిన్యూటీ ఈ సాంగ్ ఉంటుంది సో అట్లా చెప్తారా? స్టోరీ ఏం చెప్పరు, చెప్పరు. జస్ట్ కంటెంట్. కంటెంట్. స్టోరీ మనకు తెలుస్తుంది, ఓకే. ఓహో సారీ దేనికి కంటెంట్ అనేది సింపుల్గా తెలుస్తుంది. అంటే సాంగ్కి బిఫోర్ లీడ్ చెప్తారు, ముందు టేక్ ఆఫ్ అంటారు కదా. సో ఈ అమ్మాయి వస్తుంది, ఐ లవ్ చెప్పబోతుంది, ఐ లవ్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న రొమాన్స్ చెప్తారు. ఓకే. దాన్ని ఆ రొమాన్స్ని మన బడ్జెట్ బట్టి ఎక్కడ పడితే అక్కడ వినిపించుకోవచ్చు. చాలా టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. సో Sorry. మీరు కూడా ఆయనతో పాటు కొన్ని రోజులు వర్క్ చేశారు కదా, చేశానండి, ట్రావెల్ అవుతున్నాను, ట్రావెల్ Still, అవుతున్నారు స్టిల్. అంటే ఏంటి కొత్తగా, ఏంటి అసలు ఈ సారీ ఏంటి అసలు? ఆల్రెడీ బయట చెప్పేస్తున్నారు కదా వాళ్ళు. మ్మ్. సారీ ఏంటంటే ఇన్స్టా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జన్ ఉంది కదా, అవును. దాని గురించే. ఓకే. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటో లేదా సోషల్ మీడియాలో బయట జనాలతోటో ఎలా అంటే ఇంటరాక్ట్ అవ్వడం ఎంత డేంజరు. అమ్మాయిల కోసం సినిమా ఇది బేసిక్గా. ఓకే. సారీ అనగానే ఆ పాటలు చూసి అవి చూసి ఇవి చూసి ఏదో కొంచెం విజువల్స్ చూసి కొంచెం ఇది మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఓల్డ్ మూవీస్ టైప్ ఏమో అనిపించింది. లేదు, లేదు, లేదు. అలా అంటే ఆయన 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 కలర్, ఆయన టిన్స్ అంతా ఆయన టేస్ట్ ఉంటుందండి సినిమాలో. బట్ కాకపోతే యూత్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్. ఓకే. కొంత కమర్షియాలిటీ కూడా కూడా కావాలి కదా అట్లా. ఓకే. సో మీరు శివ నుంచి చూసే ఉంటారు. చూశాను. సో అప్పటి రామ్ గోపాల్ వర్మకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి డిఫరెన్స్ ఏంటి? ఏమండి ఆయన నాకు తెలిసి సేమ్ అంట. నేను అబ్జర్వ్ చేస్తే ఆయన అర్థం అవుతాడు అని అనుకోవడం చాలా అమాయకత్వం. ఫస్ట్ పాయింట్. ఓకే. రామ్ గోపాల్ వర్మ గురించి మనకు అంతా తెలిసిపోయిందిరా అని అనుకుంటే మాత్రం చాలా తప్పే అది. ఈవెన్ ఆయనతో 10-15 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తులు కూడా మేబీ తెలియకపోవచ్చు. నేను నిన్న మొన్న వచ్చినాను. బట్ కాకపోతే నా అదృష్టం ఏంటంటే చాలా క్లోజ్గా ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నాను, అప్పుడప్పుడు కలవగలుగుతున్నాను. వెరీ నెక్స్ట్ ఆయన అంటే చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. హ్యూమన్గా చాలా నేర్చుకున్నాను. బయట పోర్ట్రే అవుతుంది అంత సోదది. అవునా? చాలా సోది. ఓకే. అంటే పోర్ట్రేట్ అవుతుంది అంటే ఆయన కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నారు కదా. బిహేవ్ అంటే ఏంటంటే ఆయన స్ట్రైట్ విషయం చెప్తాడు, నిజం చెప్తాడు. నిజం మనకు కరెక్ట్గా ఎక్కదు కదా. 2 ఫేసెస్ ఉంటాయి కదా జనరల్గా. మీరు మాట్లాడతా నేను మాట్లాడతా 2 ఫేసెస్ ఉంటాయి, 2 ఫేజులు ఉంటాయి. ఒకటి జనాల కోసం, ఇంకొకటి పర్సనల్ కోసం, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ మనకు మాత్రమే తెలుస్తుంది. మీరేం మాట్లాడతారు, మీ మైండ్లో ఏమున్నదని మీకు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు నేను చూస్తుంది ఏంటి, ప్రశాంతి అనే అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, నవ్వుతుంది, నాకు ఒక్కటే తెలుసు. లోపల ఎవరన్నా అవుతుందో నాకెట్లా తెలుస్తుంది? ఆయనకి అలా ఉండదు. ఒకటే ఫేజ్, ఒకటే మొహం ఉంటుంది. ఓకే. నువ్వు ఉన్నావు, బాగున్నావు, మీరు చాలా అందంగా ఉన్నారంట. ఏం తప్పేంటి దాంట్లో? నువ్వు సెక్సీగా ఉన్నావు అంటాడు, అంతే. అక్కడతో కథం అయిపోయింది. అంటే అంత ఒక అమ్మాయి కోసం లిటరల్లీ అంటే అబౌట్ అషు గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే అంత అవసరం అంటారా? అదే డోంట్ నో అండి, ఆయన పర్సనల్ మనకి అంత జడ్జ్ చేసే అంత మనకి లేదు. ఫస్ట్ పాయింట్ ఓకే. ఆయన పర్సనల్. ఓకే. అబౌట్ సారీ ఫిల్మ్ ఆయనతో నా ఎక్స్పీరియన్స్ ఏమంటే అది నేను కొద్దిగా చెప్పగలుగుతాను. ఓకే. అంత మించి మనకు తెలియదు కదా. సో మొత్తానికైతే ఆర్జీవి గారి గురించి చెప్పనంటారు. ఓకే. మూవీ గురించి చెప్పండి. సో మీ ఇన్స్టా పేజ్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో కొన్ని క్లిప్స్ అయితే మీరు పెట్టారు. సో ఆమె డ్రెస్సింగ్ కానీ ఇదంతా చూస్తే నాకు కొంచెం రంగీలా ఊరిమిలా అని చూసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్గా కట్టారు సారీ కూడాను, ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బొట్టు కానీ కదా. అదే ఇదంతా ఆయన టేస్ట్. ఓకే. అంటే సాంగ్స్కి చాలా రోజుల తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చినట్టుందండి. ఆయన పెద్దగా పట్టించుకోరు. మరి ఏమో ఈ సినిమాకి ఆయన చాలా సాంగ్స్ విషయంలో దగ్గరుండి ఆయన ఖర్చు పెట్టారు బాగా. సాంగ్ చాలా డబ్బులకి వచ్చాయి. ఒక సాంగ్ కూర్గులో చేసాం, ఇంకో సాంగ్ ఎక్కడో చేసాం, అట్లా డిఫరెంట్. ఒకటేమో ఓవరాల్గా ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? ఒక థీమ్ సాంగ్స్తో సహా ఒక 5 అయినా ఉండొచ్చు. ఓకే. 3 కొరియోగ్రఫీ వైజ్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. లైక్ అంటే ఆల్రెడీ మెలోడియా? మెలోడీ 2 సాంగ్స్ ఆల్రెడీ వీడియో వచ్చేసినాయిగా. కాన్సెప్ట్ ఓరియంటెడే. ఓకే. అంటే లైక్ సెడక్టివ్గా కొన్ని ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అమ్మాయి ఎలా ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్ సాంగ్స్. ఓకే. బట్ కొంచెం హాట్గా చూపించాం. రొమాంటిక్ సాంగ్స్ అన్నీ నాకు బాగా వస్తుంటాయి. ఓకే. ఎప్పటి మరి ఏంటో అలా వస్తున్నాయి సాంగ్స్, ఎప్పుడు ఇంచుమించు అలా ఉన్నాయి. ఓకే. అంటే పురుషోత్తముడు అంత రొమాంటిక్ గా పురుషోత్తముడు సిచ్యువేషనల్ సాంగ్స్. ఎనివే కంగ్రాచులేషన్స్.
పురుషోత్తమ అది నాకు కూడా రీసెంట్ తెలిసిందండి. అంటే బెస్ట్ చూసాను బర్త్డే సాంగ్ డెకేడ్ అవునంట. విన్నర్ అనేది అదే వచ్చింది. అదే మీ నిన్ననే ఇన్స్టా పోస్ట్ పేజ్ లో చేశాను నేను. చూసాను. ఓకే ఫైన్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి యాక్చువల్లీ. రామ్ అని నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ డైరెక్టర్ రామ్ భీమన. ఓకే. తన వల్ల నాకు సినిమా అవకాశం వచ్చింది. అది కూడా సింగిల్ కార్డ్. ఏంటి ఈ మధ్య సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్ అయిపోయారు. అందరికి ఒక్కొక్క సాంగ్ రావడమే కష్టంగా ఉంటే కాంపిటీషన్ ఎక్కువైంది, నాకు సింగిల్ కార్డ్ వస్తున్నాయి. అదే బై అంటున్నా. గాడ్ గ్రేస్. సో గ్రేట్. అన్ని పాటలు అందులో కూడా చాలా బాగా చేసాం. రాజమండ్రిలో షూట్ అంతా, సాంగ్స్ అన్నీ కూడా అక్కడే చేసాం. అది కూడా ఈ మధ్య ఏమైందంటే హిందీలో రిలీజ్ చేశారు. ఓకే. చాలా వ్యూస్ వచ్చినాయి. రీసెంట్గా పోస్ట్ చేశాం. అదే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఎప్పుడు ఎలా రీచ్ అవుతుందో జనాలకు తెలియదు. ఓకే. అలా మీలాగా. ఓకే నైస్. కొరియోగ్రాఫర్ అంటేనే అంటే నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. కరెక్ట్. సో సుభాష్ కూడా అట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాడా? కొంచెం ఎక్కువే చేశా. ఎక్కువే చేశారు. చాలా ఎక్కువే చేశా. ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? నాకు తెలిసి నాకు 16 ఇయర్స్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినట్టు. అంత ఎర్లీగా? వెరీ యంగ్. ఓకే. చాలా యంగ్ అప్పుడు వచ్చేసా. శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం అప్పుడు. అప్పుడు ఇండస్ట్రీకి రావడం కాదు, లైక్ ఏంటంటే ఆ డాన్స్ సంబంధించిన ఫీల్డ్కి వచ్చా. ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్? అలా స్కూళ్ళల్లో చేయడం, అది ఎలా వచ్చిందో డాన్స్ నాకు కూడా తెలీదు. ఓకే. నేను వెళ్ళి స్కూల్లో చేసేవాడిని. అంటే ఎప్పుడు నేర్చుకోలేదు? ఎక్కడ ఒక గురువు దగ్గర ఏమి నేర్చుకోలేదు. ఓ ఓకే. నేను అలా ఏదో సాంగ్స్ చూడడం, సినిమాలు చూడడం, చిరంజీవి గారు అంటే ఇష్టం బాగా, అలా నేను చేస్తూ ఉండేవాడిని. స్కూల్లో అంటే సాంగ్స్ చేస్తూ ఉండేవారు ఎక్కువ. సుభాష్ గారిది పెట్టాలి, ఏదో డాన్స్ చేయాలి. గుర్తుందా మీకు ఫస్ట్ మీరు స్టేజ్ మీద చేసిన సాంగ్ ఏంటి? ఇది అత్తకు యముడు అమ్మాయికి మూడు. అంటే నాకు చాలా చిన్న ఉండి అనుకుంటా. ఓకే. అందులో ఏంటది మెరుపులా సాంగ్ అనుకుంటా. తర్వాత మళ్ళీ చిరంజీవి గారిది, లారెన్స్ది, చిరంజీవి గారిది ఇంకోటి ఉంది, ఏంటది ఆట కావాలా పాట కావాలని ఒక సాంగ్. లారెన్స్ది ఇంకోటి ఏది ఉంది, లవ్ కేజీ బారంగా, అదొక సాంగ్. ఇట్లా ఆ జెమినీ స్టార్టింగ్ డాన్స్ బేబీ డాన్స్లో అప్పుడు వస్తున్నప్పుడు అవేర్నెస్ అలా ఉండింది అనమాట. అరే వెళ్ళిపోవాలి, మనం కూడా వెళ్ళిపోవాలి ఇండస్ట్రీకి. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అలా వచ్చాం. సో ఏదో రాసి పెట్టుంటే కానీ ఈ రోజున ఇక్కడికి ఉండం కదండి. ఎక్కడో విలేజ్, రాజమండ్రి దగ్గర రాజానగరం, అక్కడ నుంచి హైదరాబాద్కి. సినిమా వాళ్ళకనే కాదండి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. సో ఏంటంటే అది కష్టం లేడు. దిస్ ఇస్ లైఫ్. కష్టం సుఖం రెండు అన్నీ ఉంటాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది కొంచెం ఆ టెన్షన్స్లో రకరకాల సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటంటే కొంచెం ఆగి చూడాలి, వాట్ ఈజ్ లైఫ్, ఏంటి లైఫ్ అంటే అంతే కదా. నీకు రోజు బిర్యానీ పెట్టినా కూడా బోరే కదా. అలాంటివి నేనేంటంటే ఇప్పుడు అన్నీ చూసేసానండి, మ్యాక్సిమం అన్నీ చూసాను. అంటే అనిపించిందా అసలు ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి, వెళ్ళిపోతే బెటర్ అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా? బాగా బ్యాడ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతే అని అనిపించలేదండి ఎప్పుడు. ఓకే. ఏంటో మరి ఆ డెస్టినీ ఎలా ఉంది, ఇది వెళ్ళిపోతే బాగుంటుందా అని అనిపించలేదు. కానీ సరే ఇక్కడ పెట్టిన స్ట్రగుల్ ఈ వేరే చోట పెట్టుంటే వేరేలా ఉండేదేమో అనిపించేది. అంటే వేరే బిజినెస్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పెడుతుంది. కానీ క్రియేటివ్ బ్రెయిన్ రావడం చాలా అదృష్టం. సినిమా వాళ్ళందరూ క్రియేటివ్ థాట్స్ అంటే సినిమా అనేది ఎలా అయిపోయిందంటే నరనరాల్లో ఎక్కేసింది ఇప్పుడు. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అనిపించేది అనమాట, కానీ ఏంటి సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇదంతా ఏంటంటే బయట వ్యత్యాసం మాత్రమే. అంటే నీకు సాటిస్ఫాక్షన్ నీకు ఉంటే నువ్వు దేంట్లోనే హ్యాపీ. వంట చేసుకున్నా హ్యాపీయా, రోడ్లు ఉడుస్తున్నా హ్యాపీయా. అంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఏ లెవెల్లో ఉందన్నది, నువ్వు అంబానీ అయిపోదాం అనుకున్నావా, లేకపోతే రామ్గోపాల్ వర్మ అవుదాం అనుకుంటున్నావా, మైకేల్ జాక్సన్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఏంటి. కానీ ఎక్కువ సీరియస్ తీసుకోకూడదండి. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆర్జీవి గారి దగ్గర విషయం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ మధ్య నేను ఈ 3.5 years లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నువ్వు ఎలా చూస్తే అలా. 10 రకాలు ఉంటాయి వేలు.
నువ్వు ఇది బోర్ అనుకుంటున్నావు అంటే అది బోర్ కిందే ఫీల్ వస్తుంది. ఒకసారి ఇలా ఉల్టా ఇలా వెళ్తే బోర్ ఏం లేదు కదా అనిపిస్తుంది అంతే. కంపారిజన్ వల్ల మేబీ వస్తుందేమో, అంటే మనందరూ హ్యూమన్సేగా, కష్టాలు కామనే, ఓకే. కామన్ అంతే. ఇంకా కష్టం అనేది లేకుండా అయితే ఎవడ ఉండండి బాబు. అంటే మనది అంత పెద్ద కష్టం కాదేమో అనుకుంటున్నాను కొన్ని చూస్తే. నాకు రీసెంట్గా ఒక పోస్ట్ చూశానండి, నేను చాలా ఇన్స్పైర్ అయ్యారు. నిన్న మొన్న పెట్టా. ఆస్టిన్ ఏదో తన పేరు ఆస్టిన్, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటాడు, ఇండియనే, సెటిల్ అయిపోయాడు. బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటాడు, అన్నీ చేసి అతను భలే చేస్తున్నాడు రా బాబు అనుకున్నాం. ఒక 1 వీక్ తర్వాత తనకి 2 కాళ్ళు పోయాయి. ఫుల్ ఫిట్గా ఉండి మంచి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న క్యాండిడేట్ ఏమైందో తెలియదు, ఈ మోకాల కిందకి కట్ అయిపోయినాయి 2 కాళ్ళు. ఆ వీడియో ఆ వీల్ చైర్లో ఇలా వస్తుంటే వాళ్ళ పాప వస్తుందన్నమాట. ఆ వీల్ చైర్ చాలా నవ్వుతూ తీసుకొస్తున్నాడు అతనే, వాళ్ళ పాప వచ్చింది. షాక్ అయిపోయా. అంటే ఒక 1 వీక్ ఇలా కళ్ళు మూసి తెరిచేలాగా కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి. స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటే ఎంత బాగున్నారా బాబు మనం అనిపిస్తుంది. నేను ఆ జోన్లో ఉన్నాను ఇప్పుడు. అంటే అర్థమవుతుంది మీకు, సినిమా లేకపోతే ఇంకోటి నేను అదృష్టవంతున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండడం, నేను వర్క్ చేయడం, నాకు వర్క్ దొరకడం. ఇప్పుడు ఇవాళ చెప్పాలంటే చాలామంది మాస్టర్లు అయిపోయారు, చాలామంది. వాళ్ళతో పాటు నాకు వర్క్ దొరుకుతుంది, ఐఎమ్ హ్యాపీ. సో అండ్ నాకు మంచి సర్కిల్ ఉంది. అలా గుడ్ గోయింగ్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ, ఎలా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే. సో అబౌట్ డ్యాన్స్ షోస్ గురించి మాట్లాడుకుంటే, మీరు వచ్చినప్పుడు లైక్ జెమినీలో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ డీకి నేను అసిస్టెంట్ చేశాను. ఓకే. అంతకుముందు అంటే జెమినీ అది ఇంకా అసలు మనకు మర్చిపోయింది. అంటే స్టార్టింగ్ మీరు వచ్చినప్పటికి ఇప్పుడు డ్యాన్స్ షోస్ కానీ మీరు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా అనిపిస్తుందా? లైక్ అంటే యాజ్ ఎ వ్యూవర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు డ్యాన్స్ కన్నా కూడా జిమ్నాస్టిక్స్ ఎక్కువ అయ్యాయి అంది నా ఫీలింగ్. అంటే ఒక డ్యాన్స్కి అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ మనం చూసుకున్నట్లయితే అవి చాలా సింపుల్ సాంగ్స్ ఉంటాయి, అంటే ఈజీగా కొంచెం సింపుల్గా చేయొచ్చు కదా, దానికి అంత జంపింగ్లు చేసి అంత యోగా లైక్ జిమ్నాస్టిక్స్ చేసి అది సర్కసా డ్యాన్స్ షోసా అన్న సందర్భాలు కూడా యాజ్ ఆడియన్గా నాకు అనిపించాయి కొన్ని షోస్ చూస్తే. సో నిజంగానే అంటే ఒక సాంగ్కి అంత చేయాలా, అంత చేయడం అవసరమా? అంటే నీకు అక్కడ కాంపిటీషన్ క్రియేట్ చేసేస్తున్నారు. అంటే మనం ఇంకోటి ఏంటంటే ఇవాల్వ్ అవ్వాలి. యాక్చువల్లీ ట్రెండ్కి బట్టి ఇవాల్వ్ అవ్వాలి. మనదేదో మనకు తెలియాలి. ఫస్ట్ ఇవాల్వ్ అవ్వడం అంటే మొత్తం మునిగిపోయి కొట్టుకుపోవడం కాదు, దాంట్లో వెళ్ళిపోవడం కాదు, కొద్దిగా నేర్చుకోవాలి. అంటే మీరు అన్న పాయింట్ తీసుకుంటే చేయకూడదని లేదు, చేయాలని లేదు కదా. సో ఇప్పుడు మీకేంటి, మీ ట్రెండ్కి తగ్గట్టు మీకేంటి డాన్స్ అంటే ఒకలా ఉండాలి అని మీకు ఒక మైండ్లో ఉండింది. సో ఇలా చేయకూడదని కూడా లేదు కదా డాన్స్ని. ఓకే, రైట్. సో నీకు మైండ్లో అది ఫిక్స్ అయ్యింది కాబట్టి డాన్స్ అంటే అదే అని మీ ఫీలింగ్. ఒకవేళ ఇది కూడా డాన్స్ సినిమా కదా. ఓకే. సో నేను అలా చూస్తాను. అంటే ఇప్పుడు ఏది తప్పు కాదు అని అనిపిస్తుంది. అంటే అన్ని వేరే రకంగా కాదు, కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ ఇష్టం అది, కానీ ఇవాల్వ్ అవుతున్నారు కదంటే ట్రెండ్కు తగ్గట్టు వెళ్తున్నారు. అండ్ కమర్షియల్గా కూడా చాలామంది ఏంటంటే రన్నింగ్ పరిగెట్టేస్తున్నారు. ఇది అవ్వలేదు, నెక్స్ట్ ఇంకా ఇది అవ్వలేదు, నెక్స్ట్ మనం ఇలా చేయాలి అంటే డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, నీకు హ్యాపీనెస్ వస్తూ ఉంటే నువ్వు అచీవ్ చేసే కొద్దీ నీకు అంతు లేదు. ఒక అచీవ్ అంటే నీకు ఒక స్టాప్ తెలియాలి నీకు. సో ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నానని నువ్వు ఫిక్స్ అవ్వు, అసలు నీకు రోజు బాగుంటుంది కదా. రైట్. అదే ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలి, యాంకర్ అయ్యి నేను సుమా అవ్వాలి, సుమా తర్వాత ఇంకొకటి ఎవడో హాలీవుడ్ అవ్వాలి, దీనికి అంతు లేదు కదా. అలాగే డ్యాన్స్ షోస్ కూడా అంతే. నీకేంటంటే కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. వావ్ ఫ్యాక్టర్ కావాలి. ఆ వావ్ ఫ్యాక్టర్ విషయంలో ఏం చేస్తారు, ఎవడో సుభాష్ బాగా చేసాడంటే అన్నాను, కానీ సుభాష్ కంటే బాగా చేయాలి డ్యాన్స్ నేనని. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం రకరకాలు యాడ్ చేస్తారు. అలాగే జిమ్నాస్టిక్స్, ఇంకేమేమో పేర్లు. డాన్స్ అసలు అంటే లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా సాంగ్ మీనింగ్ అయితే కంపల్సరీ తెలియాలా యాజ్ ఎ డాన్సర్? ఖచ్చితంగా తెలియాలి, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు లిప్సింగ్ ఇవ్వట్లేదు అంటే నీకు సాంగ్ ఎంతవరకు మీనింగ్ తెలుసు అని అర్థం. తెలియట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలియాలి, సాంగ్ మీనింగ్ తెలియాలి. నీకు సాంగ్ మీనింగ్ తెలిసినప్పుడే నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలవు.
కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు యాక్చువల్లీ. వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? చందమామ రావే అన్నాం అనుకో, వాడు దాన్ని ఇలా తిప్పుతున్నా. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కూడా. అంటే అలా అయిపోయిందండి. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటున్నాను, నేను అడిగింది అది. అసలు ఇవాళ రేపు కొరియోగ్రఫీ అంటే ఏంటి చెప్పనా? కొరియోగ్రాఫర్ పెద్దగా బుర్ర చించుకోవాల్సిన అవసరం లేదండి. నాలాంటి చించేసుకుంటాడు, ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి, ఏం లేదు. కరెక్ట్గా 4 స్టెప్పులు వస్తే కొరియోగ్రాఫర్ అంతే. ఎందుకంటే ఇంతకుముందు కొరియోగ్రఫీ అంటే కెమెరా గురించి తెలియాలి, దీని గురించి తెలియాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అవి ఉండాలి ఇవి ఉండాలి అన్నాడు. ఇప్పుడు మారిపోయింది. నీకు డ్యాన్స్ వచ్చనుకోండి, కెమెరామెన్ కెమెరా చూసుకుంటాడు, వీడేం చించేసుకుని ఏం చేయాల్సిన అవసరంలా, అది పోతా ఉంది అలా బండి. అలాగే అంటే మారిపోయింది. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే మారిపోయింది అట్లా. ఇప్పుడు జానీ ఉన్నాడు, జానీ మేమంతా ఇంచుమించు కొలీగ్స్, షోస్ చేసాము అప్పట్లో. తను చాలా వెరైటీగా డాన్స్, సడన్గా డాన్స్ చేస్తుండేవాడు, సడన్గా ఇంకోటి చేస్తుండేవాడు, ఏదో వెరైటీ ఆయన. కానీ నాకు మంచి ఫ్రెండ్, మిత్రుడు, రీసెంట్గానే కలిశాను మళ్ళీ. సో తన స్టైల్ కొరియోగ్రఫీ ఎలా అంటే ప్రభుదేవ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నాడు తన స్టైల్. దాంతో ఒక స్టైలు, ఆ రెండు మిక్స్ చేసి కొరియోగ్రఫీ చేస్తాను, నాకు సక్సెస్ వచ్చింది. శేఖర్ అన్నది ఒకటి నాకు బాగా నచ్చుతుంది. రఘు అని ఇంకొక అన్న ఉన్నారు, మాంటేజ్ అని స్పెషల్ చేస్తాడు, ఆయన కూడా నాకు బాగా ఫ్రెండ్, క్లోజ్, అన్న అని పిలుస్తూ ఉంటాం. స్టార్టింగ్లో బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సో అలా కొంతమంది వాళ్ళు మాత్రం నాకు తెలుసు, ఇంకా అది మా వేరేలా అవుతుంది. సో మీరు ఇప్పుడు జానీ అన్నారు కాబట్టి, సో మీ మిత్రుల గురించి చాలా రూమర్స్ వినే ఉంటారు. అది రూమర్సా కాదా అని మాకైతే తెలీదు. మీరు చెప్పాలి, రూమరా లేకపోతే నిజమా? అది మాకు తెలీదు, నాకేం జానీ మాస్టర్ ఫ్రెండ్ కాదు. చెప్పండి. సో అవతల పర్సన్ కూడా నాకు ఫ్రెండ్ కాదు కాబట్టి నాకేమీ తెలీదు. యాజ్ ఎ ఆడియన్ గా మాత్రమే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో అంటే మీరు దగ్గర నుండి ట్రావెల్ చేశాను అన్నారు కాబట్టి, సో నిజమా అంటారా అది? జానీ రీసెంట్ గా జరిగిన ఇష్యూ అది నిజమనే ఏమైనా మీకు అనిపించిందా? నిజమా కాదని మళ్ళీ ఇంకో టాపిక్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఏంటి వరమగారి దగ్గరికి వెళ్తున్నా ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఇంతే, నేను అలాగే నేచరు. నేనేమంటున్నానంటే వాళ్ళిద్దరికి మాత్రం ఇప్పుడు సమంత నాగ చైతన్య అనుకోండి, ఒకవేళ వీళ్ళిద్దరు విడిపోయిన సంగతి ప్రపంచం మొత్తం రాస్తుంది, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు కానీ పటో ఏమో రాస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరికీ తెలుసు ఏం జరిగింది అన్నది. అది మనకు తెలియదుగా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తావు. అలాగే జానీ ఫ్యామిలీకి అమ్మాయికి మధ్యలో ఏం జరిగింది అన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. దీన్ని ఊహాగానాలు, ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి ఇదని ఈ అమ్మాయి ఇదని. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటి మనం చూస్తుంటే న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి, 5 ఏళ్ళు బట్టి 8 ఏళ్ళు బట్టి ఆ అమ్మాయి తన దగ్గర అసిస్టెంట్గా చేస్తుంది. ఈజ్ అ గుడ్ కొరియోగ్రాఫర్. తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవం తీసుకొచ్చాడు యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అంతా చెన్నై మాస్టర్సే ఉండేవారు. సో మన యూనియన్ వచ్చి ఇక్కడ ఏపీలో అంతా సెట్ అయిన తర్వాత ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే మన జానీ ఇంటర్నేషనల్గా వెళ్ళాడు, అంటే లైక్ నేషనల్ వైజ్ వెళ్ళాడు, బాలీవుడ్కి వెళ్ళాడు, అటు చెన్నైకి వెళ్ళి చేస్తున్నాడు, కన్నడ ఇండస్ట్రీ చేస్తున్నాడు. మనం ఏంటంటే అప్రిషియేట్ చేయాలి ఈ విషయాన్ని ఫస్ట్. అంటే మనకే కదా గౌరవం. యాక్చువల్లీ చెప్పాలంటే మా డాన్సర్స్కి గౌరవం, మాస్టర్కి గౌరవం, అంతే కదా, అప్రిషియేట్ చేయాలి. అలాగే ఇతర పర్సనల్ విషయానికి వచ్చేటప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు బట్టి ఆ అమ్మాయి తనతో ట్రావెల్ అవుతుంది. అది ఏం ట్రావెల్ అనేది మనకు తెలియదు. పర్సనల్గా సడన్గా ఒక కేసు పెట్టేసింది ఆ అమ్మాయి. నాకు నిజంగా నాకు తెలియక అడుగుతాను, ఎక్కడో చిన్నప్పుడు ఊర్లో ఉంటామండి, నువ్వు ఇంటరు నేను లేదంటే 10th ఏదో చదువుతాం, అలా అనుకో. అప్పుడు పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏమవ్వలేదు, ఏదో సమ్ లవ్ స్టోరీ జరిగింది, పెళ్ళిళ్ళు అయిపోయి తర్వాత అప్పుడు ఏదో కలిసాం, అన్నీ అయినాయి. ఓకే, మీరు పోయి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు పెళ్లి చేసుకున్నాం, లేకపోతే ఇంకోటో, లేకపోతే నేను పెళ్లి చేసుకున్నాం, ఇంకో విషయం అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చి కేసు పెడితే అదేం రూల్ నాకు అర్థం కాల. అంటే వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ కాదు కదా? సేమ్ ఏజ్ గ్రూప్ కాకపోయినా 5 years 6 years ముందు అయిపోయిందండి. ఆ తర్వాత నువ్వు ఏజ్ మైనర్ నుంచి మేజర్ అయిన కొన్ని సంవత్సరాలకి నువ్వు ఆ కేసు పెట్టడం ఏంటి? గతం అయిపోయింది కదా, నువ్వు ట్రావెల్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయావు. అంటే నువ్వు దాన్ని తీసుకొచ్చేప్పటికి ఇక్కడికి కదా.
నీ పర్సనల్గా ఏమన్నా ఉంటే ఆయనతో కదా డిస్కస్ చేసుకోవాలి. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో అనుకుంటున్నా అమ్మాయి ఓకే. మేబీ. కానీ ఇంకోటి బాధ అనిపించింది ఏంటంటే అవార్డు వెనక్కి తీసుకోవడం ఏదో అన్నారు. అవును. అరే పర్సనల్ విషయం వేరు, ఈ వర్క్ విషయం వేరు, అంటే ప్రొఫెషన్ వేరు కదండి. అవును, అదైతే కొంచెం బాధాకరమైన సంఘటన. కష్టపడి నువ్వు పని చేసావు, కష్టపడి పని చేసిన దానికి లోపల ఇంట్లో జరిగిన విషయానికి సంబంధం లేదు కదా. సో నేను ఆ విషయంలో అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇండస్ట్రీ కూడా జానీ మాస్టర్కి సపోర్ట్ చేయలేదు. ఏమండాలా అది నాకైతే తెలీదు. ఇప్పుడు ఎవడైనా ఏం చేయాలంటే పరిగెత్తే గుర్రం మీద డబ్బులు వేస్తారు, కాస్తారు. ఓకే. అదేనా, ఆ గుర్రం కుంటుదైంది అనుకో, ఆయింట్మెంట్ రాసేవాడు కూడా ఉండడు దానికి. అంటే రేస్లో ఉన్నప్పుడే మనం ఏదైనా సరే అంత జాలి చూపించి ఇండస్ట్రీ సపోర్ట్ ఇచ్చేసి అలా ఉండదు. కొంతమంది మాత్రమే డేర్, లైక్ ఆర్జీవి లాంటి వాడు ఎప్పుడు ఐ డోంట్ కేర్ అనుకుని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు మాట్లాడతాడు. అసలు ధైర్యం ఏమి ఉండదు జనాలకి సరిగ్గా. ధైర్యం అంటే ఏంటంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా. ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. అలా అంటే ఇప్పుడు ఒకటి చెప్పామనుకోండి, వాడు నాకు ఛాన్స్ ఇస్తాడో లేదు డౌట్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఏదో మనం ఇంకో పని చేస్తున్నాం అనుకోండి, ఆడికి చెప్పడం ఎందుకు, ఆడికి ఏం క్లాష్ అవుతుందో అర్థం కాదు కదా. సో అందరూ ఏంటంటే ఒక డ్రామాలో ఉంటున్నారు. సో మనం దాన్ని ఎక్కువ పట్టించుకుంటుంటే మనం కూడా అదే డ్రామాలోకి వెళ్ళిపోతాం అంతే. అందుకనే ఈ మధ్య నేర్చుకున్నది ఏంటంటే మనకంటూ లైఫ్ ఉంది, అది మనం డిజైన్ చేసుకోవాలి, మనం చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి అన్నదే నేర్చుకున్నాం. చాలా నేను కోపం ఎక్కువ నాకు యాక్చువల్లీ, కోపం చాలా కోపం ఉండేది. ఎప్పుడు అలా అనిపించరు? అలా కూల్ సేమ్ టైం కూల్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం ఇలాంటివన్నీ చాలా ఇది నాకు. అంత కొంచెం కామ్ అయ్యాను యాక్చువల్లీ, కామ్ అయ్యాను కొంచెం అట్లా. సో జానీ విషయం అయితే అది నేను అనుకోవడం ఏంటంటే అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. అమ్మాయి ఎప్పుడో కేసు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి అలా అనుకుంటే అంతే కదండి. ఇప్పుడు ఎవడో ఎలాన్ మస్క్ మీద ఎవడో అమ్మాయి చిన్నప్పుడు జరిగిందని కేసు పెడితే ఏంటి పరిస్థితి చెప్పు. ఎప్పుడో జరిగిన విషయం తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నాం అంటే ఏంటి, ఏం ఆశిస్తుంది? నిజంగా ఒకవేళ లవ్ అనుకోండి, అది లోపల మాట్లాడుకుని తేల్చుకుంటారు. లవ్ కాకపోతే ఎప్పుడో టాపిక్స్ని తీసుకుని ఆ చాట్ చేసినవి ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్యన అమ్మాయిలు. అంటే నువ్వు ఎంత ప్లాన్ చేస్తున్నావు? నీకు జెన్యున్గా లవ్ అనేది లేదు, నమ్మట్లేదు. ఈ లవ్ టాపిక్ తర్వాత మాడదాం. అది జానీ మంచి ఫ్రెండ్, మంచి టాలెంటెడ్. సో ఆయన కరెక్టా లేకపోతే ఈవిడ కరెక్టా నాకు తెలియదు, కానీ విషయాన్ని మనం బయట నుంచి చూస్తుంటే ఆ అమ్మాయిది అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కూడా అవార్డు తీసేసుకోవడం ఏంటో మన చేతులు ఏం లేదు కదా. మొనాటిని కానీ చెప్తున్నానా? లేదు. ఓకేనా భయ్యా, ఓకేనా? సుభాష్ గారు, మీరు హనుమాన్ భక్తుడా? ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏమో అంటే ఎందుకు, అంటే ఆర్జీవి కలిసినాక దేవుడు ఇవన్నీ వదిలేసారా ఏంటి? ఏం లేదు. అంటే ఇంతకుముందు మీ ఇన్స్టా పేజ్ రీసెంట్ నేను చూసేటప్పుడు ఎవ్రీ ట్యూస్డే టెంపుల్కి వెళ్ళడం, టెంపుల్ ఫోటోస్ లేకపోతే హనుమాన్ ఫోటోస్ మీ స్టేటస్ ఖచ్చితంగా నేను చూసేదాన్ని. వెళ్ళిన తర్వాత కాదు, ముందే మానేసారా? ముందే అంటే ఒకటి అనుకో, దేవుడు ఉన్నాడండి, ఆయన ఎవరో మనకే కూడా తెలియదు నిజంగా. ఏ రూపమో ఏంటో తెలియదు. అప్పుడు ట్రస్ట్ చేసి ఆంజనేయ స్వామిని బాగా పూజించాను. ఇప్పుడు ఎందుకు పూజించారు? ఎందుకో అనిపించలేదు, అలా చేయడం నాకు ఎందుకు అనిపించలేదు, కరెక్ట్గా అనిపించలేదు. సరే అలా వదిలేసాను అంతే, రెస్ట్ ఇచ్చాను ఆయనకి అంతే. అంతేనా? లేకపోతే పార్టీ మార్చినట్టు దేవుడు ఏమైనా మార్చారా? ఒకడే ఉన్నాడు దేవుడు, ఆయన ఎవడో యూనివర్స్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్తారా? టెంపుల్కి వెళ్తా, అన్నీ వెళ్తా. ఓకే, అంటే వదిలేసానంటే కంప్లీట్ గా ఇంకా టెంపుల్స్ కూడా వెళ్ళడం మానేసారేమో. కుంభమేళ వెళ్ళా. దేర్ ఈజ్ అ పవర్ ఏదో ఉంది, అది మనకు తెలుసు. అది లేకుండా మనం లేము. అంటే ఒకటి లేదండి, ఫస్ట్ నుంచి ఒకటి నేను నమ్మేవాడిని. గుళ్ళో డబ్బులు వేస్తారు కదా, హుండీలో డబ్బులు వేస్తారు. హుండీలో డబ్బులు వేయడానికి నేను నమ్మను. ఫస్ట్ నుంచి ఉంది అది. అక్కడ ఎవరిని అడుగు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రూపాయి ఇచ్చి అర్థమైందా మీకు, వాడికి కడుపు నిడుతుంది. గుండు గీయించుకుంటే అని ఏదో రీజన్ ఉండుంటుంది, నాకు కూడా తెలియదు అవన్నీ. అంటే ఈ డబ్బులు వేస్తే నీకు ఈ డబ్బులు వస్తాయి అనేది అయితే నాకు ఎప్పుడు లేదు.
అలా ఎప్పుడు లేదు. దేవుడు లేడు అలాంటివి అంత 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 మనం అంత సిచ్యువేషన్లో లేవు ఫస్ట్. ఓకే. దేవుడు లేడు అని ఏం చెప్పట్లేదు నేను. సో అలా స్టాప్ అంతే, అలా అలా అయిపోయింది. అంటే నేను అసలు యాక్చువల్లీ హనుమాన్ గురించి ఎందుకు అడిగానంటే ఆయనలాగా ఏమైనా బ్యాచులర్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారేమో, ఎందుకంటే నువ్వు ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం మీ మ్యారేజ్ కోసం. ఎవరు వెయిట్ చేస్తున్నారు? అంటే చూద్దామని మేము వెయిట్ చేస్తున్నాం. ఎవరు వెయిట్ చేస్తున్నారు అది మీకు తెలియాలి. ఉంటారు ఎవరు వెయిట్ చేశారు, మనకి ఎవరు సెట్ అవుతారో వాళ్ళు ఉంటారండి. సో ఫస్ట్ లవ్ ఏమైనా ఉందా? ఇప్పుడు అవసరమా అది? అవసరమే. ఉంది ఉంది, ఒకటే లవ్ ఉంది. ఇప్పటికీ ఉందా? లవ్ ఉంది, అమ్మాయి లేదు. లవ్ ఉంది, అమ్మాయి లేదు. లవ్ ఉంది, అమ్మాయి లేదు. లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిలియర్ అని ఏం కాదండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక 3.5-4 ఏళ్ళు. తర్వాత ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి, మెచ్యూరిటీ లేని ఇష్యూస్ అంటారు సార్, అలాంటి ఇష్యూస్ వచ్చినాయి, అలా విడిపోయాం. ఓకే. తను సెటిల్ అయిపోయింది, తను పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంది. మీరు బ్యాచులర్గా ఇలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను. సో వన్ లవ్ అంటే చాలా ప్యూర్గా జెన్యూన్గా. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది బ్రేకప్ అయ్యి? ఐ థింక్ నేను రే సినిమా కమిట్ అయినప్పుడు, అంటే వైవేష్ చౌదరి గారి ఫిలిం చేసాం, ఫస్ట్ సినిమా అది నాది. ఓకే. సాయిధరం తేజ్ది నాది ఫస్ట్ ఫిల్మ్ అది. సో మీ బాండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. అన్న తోటి నాకు సూపర్ క్యాండిడేట్. సో ఆ టైంలో అనుకుంటా 14-15 సరిగ్గా ఐడియా లేదు నాకు. ఓకే. మంచి ఎక్స్పీరియన్స్. లవ్ అంటే నేను అక్కడ సో లవ్ అంటే ఏం చెప్తారు సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? దాన్ని డిఫైన్ చేయలేమండి. లవ్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఫీలింగ్ అంటారా? అదొక ఇన్నర్, ఏ ఎక్స్పెక్టేషన్ లేని ఒక ప్యూరిటీ ఉంటుంది చూసావా, అది ఎగ్జాక్ట్లీ లవ్. అంటే నీ నుంచి నాకు, నా నుంచి నీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకుండా ఉండేది ఉంటుంది చూసారా, అది ప్యూర్ లవ్. ఇంకా ఎవడు కరెక్ట్గా లవ్ చేయట్లేదేమో అని నా ఫీలింగ్, నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడున్న ట్రెండ్, సారీ ఇప్పుడు ట్రెండ్ కాదు, జెన్ అది ఇందాక చెప్పారు మీరు జెన్. సరే అప్పుడు అడగదాం అనుకున్నాను నేను, అసలు జెన్ అంటే ఏంటి, అసలు ఏం నడుస్తోంది? ఎక్కడో విన్నానండి నేను ఆ జెన్, ఎవరు ఇంటర్వ్యూలోనే ఎక్కడో చూసా. ఓకే. ఇదొక ఎవరు ఉపేంద్ర గారి ఇంటర్వ్యూలోనే ఎక్కడ చూసా, ఏదో జనరేషన్ జెన్ ఏదో నడుస్తుందంటే ఇప్పుడు. ఆ లవ్ ఏంటో మనకు తెలీదు. అంటే ఈజీ అయిపోయింది. అప్పుడు ఒకలా బాగుండేది, ఒక అమ్మాయిని చూస్తే అక్కడ ఎక్కడో అది చూస్తుందా లేదా అని తను వెంట పడుతూ, అలాంటి కాన్సెప్ట్ లేదు. ఇలా చూసి ఫోన్ స్వైప్ చేస్తే ఇది అవుతుందంట, ఇక్కడ టక్ మన మ్యాటర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, బ్రేకప్ కూడా అంతే స్పీడ్గా అవుతుంది కదా. సరే అంతేనండి. ఎప్పుడైతే నీకు యాక్సెస్ ఈజీ అయిపోతుందో, అది అవైలబుల్గా ఉండదు, తొందరగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అంతే కదా. కాశ్మీర్ లేదా కొండల హిమాలయస్కి వెళ్ళాలంటే ఎంత టఫ్, ఆ దూరంగా ఉన్న బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే దాని జర్నీ కూడా అంత టఫ్ ఉంటుంది. సో లైఫ్, లవ్, ఎవ్రీథింగ్ లైక్ లవ్ బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్. కరెక్ట్గా నువ్వు దాన్ని చూడాలి. నేను ఒక 3.5 years 4 years మునిగి తేలా, గాల్లో తేలినట్టు నా మునిగి తేలా. ఆ ఇన్సిడెంట్స్ రాసుకోవడం జరిగింది, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. తను కూడా నాతో ఉన్న రోజులు చాలా చాలా ప్యూర్గా ఉన్నింది. బట్ నాకు తనకి చాలా డిఫరెన్స్ అనమాట. మెచ్యూరిటీ లెవెల్లో అప్పుడు నేను ఎలా ఉంటే తను ఇలా ఉన్నింది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ. ఓ అమ్మాయి ఏంట్రా బాబు, తన అంటే థింకింగ్ లెవెల్, చదువు ఉంది, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు, అలాగా తనకి ఉన్నదనమాట. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఓహో ఓకే, మోర్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, అలాంటి విషయాలు నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఓకే. లవ్ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. సో పెయిన్ అయితే పెయిన్ కూడా ఉంది, పెయిన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తలుచుకుంటే. అంటే నువ్వు అదేనండి, నేను ఎలా అంటున్నానంటే, జెన్యున్గా ఏదైనా ఒక ఇష్టపడినప్పుడు దాని నుంచి వచ్చే ప్రతీది నీకు చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఏడవడం, నవ్వడం, ఆ లోపల ఫీల్ ఉంటుంది కదా, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఆ లవర్స్కి వాళ్ళకి తెలుస్తుందేమో, ఇప్పుడు తెలియదు నాకు. ఇప్పుడు కూడా ఉంది, లవ్ ఉంది, జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు లేరని అనట్లేదు, ఈజీ అయిపోయింది. సో మళ్ళీ ఆ ఫీల్ ఎవరి మీద రాలేదా? రాలేదు. ఓకే. లవ్ చేయాలని నాకు రాలేదు.
ఆ అమ్మాయి తర్వాత కాల్ చేయడం లేకపోతే మిస్ అయ్యాను అని ఎప్పుడైనా అనిందా? లేదు లేదు లేదు, మేము కట్ అయిపోయాం. ఇంకా అక్కడతో అయిపోయింది. ఫేస్బుక్ కట్, ఇన్స్టాగ్రామ్ అన్ని కట్. అప్పటికి ఇన్స్టా లేదేమో. ఇన్స్టాగ్రామ్ లేదు, ఓకే. ఫేస్బుక్ కట్, వాట్సాప్ కాల్స్ గీల్స్ ఏం లేవు. నేను తన చూడలే, తను నన్ను చూడలే. ఓకే. మ్యూచువల్గా ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు మాకు కొంతమంది, మేబీ వాళ్ళు తెలియచ్చేమో. లేదు, తను బిజీ ఉన్నది ఐ థింక్. ఓకే. నా పనిలో నేను బిజీ, తన పనిలో తను బిజీ ఉన్నది. ఓకే. సో అట్లా సో లవ్ అనేది మీ లైఫ్ లో ఉంది. ఇప్పుడు లేదు, అది ఉండేది. ఉండేది లవ్ అనేది ఉండేది. ఓకే. ఇప్పుడైతే లేదు. ఓకే. అలా లవ్ చేయాలని అంటే ప్రపోజల్స్ అలాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో మీకు ఎవరు ప్రపోజ్ చేశారా? ఇండైరెక్ట్ గా చాలా మంది చేశారు ప్రపోజ్. ఇండైరెక్ట్ గా చేశారా? అంటే తెలిసిపోతుంది కదా మనకి. అవును అవును. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేను నెగ్లెక్ట్ చేయడం కాదు, కానీ నాకేంటో ఏమేమో తెలియని తనం కొన్ని ఉంటాయి. అలా మిస్ అయ్యాను కొంతమందిని. వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. అంటే ఊరు నుంచి, అంటే రాజమండ్రి పక్క నుంచి వచ్చాం, మనకి ఇక్కడ కల్చర్ తెలియదు, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. నేను అంతా ఇక్కడే నేర్చుకున్నాను, హైదరాబాద్లోనే. అక్కడ పుట్టడం, ఏదో కొద్ది పెరగడం, మొత్తం లైఫ్ అంతా ఇక్కడే అయిపోయింది. కొన్ని విషయాలు తెలియదు నాకు. ఓకే. అవన్నీ నేను ఇక్కడే నేర్చుకున్నాను. సో ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే, అబ్బో ఏంటి అసలు ఏం నడుస్తుంది అనుకుంటున్నాను. నేను ఐ క్విట్ లైక్ ఒక 3 years నుంచి పబ్స్కి వెళ్ళడం మానేశాను. పబ్స్కి బయట అలా వెళ్ళడం అంటే ఒక 3.5 years నుంచి బయటికి వెళ్ళట్లా. బయటకంటే ఇలా ఎంటర్టైన్మెంట్, ఒక పీస్ ఆఫ్ మైండ్, లైక్ ఇంట్లో లేకపోతే ఏదన్నా బయటకంటే అవుట్డోర్స్ ఎక్కడన్నా వెళ్ళి, అలాంటిది నాకు ఇష్టం ఉందన్నమాట ఇప్పుడు కొంచెం. అలా అని ఏది చేయకూడదని లేదు, ఇది కూడా ఫిక్స్ ఉంటుందో తెలియదు, మళ్ళీ మారిపోతా ఉంటుంది. ఓకే. మారుద్ది అంటే మనం అడాప్ట్ చేసుకోవాలండి. ఇప్పుడే తెలుసుకుంటున్నాను, నేను చెప్తున్నాను కదా మీకు, తెలియకుండా మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం కదా, అడాప్ట్ చేసుకోవాలి సిచ్యువేషన్, అది నేర్చుకుంటున్నాను. ఓకే. సాయిధరం తేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏంటి అంత హగ్ చేసుకొని కిస్ పెట్టేసుకొని అంత బాండింగ్ ఏంటి? ఎందుకు సాయిధరం తేజ్ అంటే అంత ఇష్టం మీకు? మీరు ఎక్కడ చూసారు? ఐ థింక్ సో మీ స్టేటస్, మీ ఇన్స్టాలో చూసినట్టున్నా. సాయిబాయి అంటే నాకు బాగా ఇష్టం. సాయిధరం తేజ్ అంటే తన కెరియరు లైక్ మా ఇద్దరిది ఒకటే సినిమా, రే అనే ఫిల్మ్, వైవిఎస్ చౌదరి గారిది. అప్పటి నుంచి ఒక తెలియని ఒక లైక్ బ్రదర్హుడ్ అంటారు సరే, అలా ఒక లవ్ ఏర్పడింది. భయ్యా 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 అని తను కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఏదన్నా సమ్వేర్ ఎందుకు ఎప్పుడప్పుడు కలవాలనిపిస్తుంటుంది తను. ఏదైనా లోలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ అతను కలవాలనిపిస్తుంటుంది నాకు. స్ట్రెస్ బస్టర్ అంటారా? అలా కూడా ఏం లేదు. ఓకే. అలా కూడా ఏం లేదు. సో వెళ్తే మాత్రం మంచిగా విషయాలు అవి మాట్లాడుకుంటూ నవ్వుకుంటాం కాసేపు. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్లు అయినా ఆ విషయాలన్నీ షేర్ చేస్తాం. ఏది జరిగినా మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రే అనే ఒక సినిమా, అది నెవర్ ఎండింగ్ అనమాట. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనుకోండి, ఇంకంతే. దాని గురించి అప్పుడు జరిగిన విషయాలు ఒక్కొక్కటి చెప్పి నవ్వుకుంటాం. అది బాగుంటుంది. సో అవి కాకుండా ఇంకేం మాట్లాడుకుంటారా? చిరంజీవి గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లైక్ పాలిటిక్స్ గురించి కానీ, ఈ టాపిక్స్ ఏమైనా వస్తుంటాయా? అస్సలు. ఓకే. అది ఏముండవు. ఆయన చిరంజీవి గారి గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, ఏం మాట్లాడు, ఏదో విషయంలో అలా సరదాగా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఏదో అంటే మీ ఇద్దరు అట్లా హగ్ చేసుకుని ఫోటో చూసిన తర్వాత, ఆయన పవన్ కళ్యాణ్ విన్ అయినప్పుడు ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా ఆ కంపారిబుల్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు, ఆ పిక్ అనమాట. లేదు అంటే తను హగ్ చేసుకుంటే ఏంటంటే ఇలా నొక్కుతాడు, ఇట్లా అంటాడు. లేదంటే నాకు అలవాటు అలాగా, ఈవెన్ ఎవరిని హగ్ చేసుకున్నా అలా. తనది కూడా ఏంటంటే మంచి నేచర్ తనది. తనకి చాలా ఫీల్ అయ్యా మాకు యాక్సిడెంట్ అయినప్పుడు. అంటే నేను కలవడానికి కూడా లేదు అప్పుడు, ఎవరు కలవడానికి లేదు అనుకోండి. తను కూడా చాలా చూసాడు లైఫ్లో. ఎవడో ప్రతి దేవుడు ఎక్కడో పెడతాడు, పెట్టి మళ్ళీ దాని నుంచి హైట్కి తీసుకెళ్తాడు. తన నేచర్ నాకు ఇష్టం అండి. ఇది బెస్ట్ అంటే ఏం చెప్తారు సాయిధరం తేజ్లో? అదే మా అందరికీ తెలియని విషయం ఏదైనా బెస్ట్ అంటే ఫ్రెండ్లీ నేచర్ అతనిది. ఎవరిని హర్ట్ చేయడు.
హట్ చేయకూడదు అనుకుంటాడు, అదే ప్రాబ్లం అతనితో. ఎవరిని హట్ చేయకూడదంటే మనం హట్ అవ్వాల్సి వస్తుంది. ఆయన చాలా మంది హట్ చేసే ఉండొచ్చు భయ్యాని. అబ్జర్వ్ చేస్తాడని అనుకుంటాను. అంటే నేను ఎప్పుడు తనతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకలాగే ఉన్నా. సో నేనేమనుకుంటానంటే నేనేం ట్రై చేస్తున్నానో అతనికి తెలియాలనుకుంటాను. అది తెలుసో లేదో తెలియదు. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ వర్క్ చేస్తున్నానో లేకపోతే ఏంటి అవన్నీ అతనికి తెలుసా లేదా అని అనుకుంటాను. అసలు వర్క్స్ గురించి కూడా మాట్లాడుకోరు. నా బాబు గురించి కూడా ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటి సాంగ్ ఇస్తున్నావా లేదా అని అంటాను అంతే. అసలు ఏంటంటే ఆయన దగ్గర ఉన్న నేచర్ వెరైటీ. గట్టిగా ఎవరికి ఏం చెప్పడు, రైట్ నువ్వు ఇలా చేయి అని చెప్పడు. అది లేదు. ఆ సాఫ్ట్ నేచరు, చాలా మంచోడు, కూల్, అందరితో పాటు కూల్గా వెళ్ళిపోతాడు. అలా ఒక మంచి రిలేషన్. సో ఓవరాల్ ఆ మూవీ షూట్ చేసిన టైంలో కానీ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయితే మేము షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా అని మేము వెయిట్ చేసాం. చాలా ఇయర్స్ చేశాక. నాకు ప్రశాంత్ నగర్లో ఉండేవాడిని నేను ఇంతకుముందు. ఓకే. అప్పుడు తనకు ఒక రెస్టారెంట్, శర్వానంద్ ఏదో రెస్టారెంట్ ఉందన్నమాట. తను బూజ్ చేయడు, తాగడు. షూటింగ్ ఇలా అయిపోతే కొబ్బరిగా కొట్టాలి, కొడితే పార్టీ చేసుకుందాం వెయిట్ చేస్తున్నాం. 3.5 ఏళ్ళ బట్టి అవుతున్నది. 7 acres షూట్ నడుస్తుంది. ఆ రోజు కొబ్బరికాయ కొట్టాలి, అయిపోయినట్టు ఇంటికి వెళ్దాం అనుకున్నాం. డైరెక్ట్ వదులుతలేదు. అయితే చూస్తున్నాం. ఈలోపు తన ఫుడ్ మొత్తం ఆర్డర్ చేశాడు. నా రూమ్కి వచ్చేసింది. ఏదైతే 5 members టీం ఉన్నామో, నేను, హీరోయిన్, భయ్య, సాయిధరం తేజ్, ఇంకొక మణి కిరణ్ అని, మధు అని, నీలేష్ అని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ముంబైలో సెటిల్ తను. ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నదో మీ అందరూ వెయిటింగ్ పార్టీ చేసుకుందాం అని చెప్పి డైరెక్ట్ వదులుతలేదు. లాస్ట్కి 12 ఎంతో అయిపోయిందండి. అయిపోయిన తర్వాత రే అనే సినిమా అయిపోయింది షూటింగ్. ఓ మై గాడ్ అని అసలు నమ్మలేపాం. తెల్లవార్లు అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం నా ఫ్లాట్లో. అదొక మూమెంట్ అనమాట. అంటే 3.5 ఏళ్ళు దాదాపు ట్రావెల్ చేసి చాలా బాధలన్నీ చూసి దాంట్లో ఫస్ట్ మూవీకి అన్ని చూసేసారు అనమాట. చూడడమే ఉంది మొత్తం అంతా. అంతే అండి, అంతే. ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు. ఎవరికో వస్తుంది, కానీ ఆడికి మళ్ళీ ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఎక్కడో బ్రేక్ వస్తుంది, మళ్ళీ ముందుకెళ్ళాలి. అలా మంచి అలాంటి మూమెంట్స్ అయితే మాకు యూఎస్లో కూడా ఉన్నాయి. యూఎస్లో మంచి ట్రావెల్ చేసాం. 2 సార్లు వెళ్ళొచ్చాను నేను అమెరికాకి, వైవేష్ చౌదరి గారి వల్ల. ఆ సినిమా అంటే ఎప్పుడుదో సినిమా అది కదా, చిన్న ఎక్స్పీరియన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అంతా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చాం, ఈ జన్కి వచ్చాం. ఇప్పుడు జనరేషన్తో పోటీ పడాలి. పడచ్చండి, తప్పే ఉంది. సో ఇప్పుడు రీసెంట్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది వస్తున్నారు కదా, అలా మీకు బాగా నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు? రీసెంట్ ఎవరు పెద్దగా నాకేం తెలియదు. యష్ అని ఒక అబ్బాయి వస్తున్నట్టున్నాడు. అంటే సరే ఓకే, వీళ్ళు భలే చేశారు అని అనిపించిన సాంగ్ కానీ లేకపోతే అనిపించిన మూవీ కానీ? నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే విజయ్ బెన్నీ అని, తను డైరెక్టర్ అయ్యాడు, కొరియోగ్రాఫర్. విజయ్ బెన్నీ ఉన్నాడు, తన కొరియోగ్రఫీ కూడా నాకు నచ్చుతుంది, అంటే కూల్. ఓకే. అలాగే ఈ మధ్య బాగా చేస్తున్న, అంటే కొరియోగ్రఫీ నచ్చడం అని అలా కాదండి, అంటే వాళ్ళ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. విజయ్ పోలంకి అని ఇంకొకరు ఉన్నాడు, తను కూడా బాగా చేస్తున్నాడు. పుష్ప అన్నిటితోటి మంచి హిట్ అయ్యాడు. అంటే కొంచెం అంత మించి పెద్దగా ఎవరు నాకు. జిత్తు అని ఒకడు ఉన్నాడు. జిత్తు కొన్ని రోజులు నా దగ్గర జస్ట్ నాకు కొన్ని సాంగ్స్ కాట్లకి ఇట్లా వర్క్ చేసాడు ఎప్పుడో లాంగ్ బ్యాక్. తను ఒకటి ఈ మధ్య బాగా చేస్తున్నాడు. తను కూడా అన్నా ఎన్నా అట్లా మాట్లాడతాడు ఎప్పుడన్నా. అంటే అదే అందరితో పాటు మంచి మంచి రిలేషన్ ఉంది. అంటే ఈ మధ్య నేనంటే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఈ మధ్య చేస్తున్నా అట్లా అనమాట. ఓకే. సో కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ మధ్య డైరెక్షన్ వైపు కూడా వెళ్తున్నారు, హీరో కూడా చేస్తున్నారు. అంటే మల్టీ టాలెంటెడ్ లాగా అన్ని హీరో, కొరియోగ్రఫీ, డైరెక్షన్, ఇంకా వీలైతే ప్రొడక్షన్ కూడా చేసేటట్టు. డబ్బులుంటే ప్రొడక్షన్ కూడా చేస్తా. అదే అన్ని మిక్సప్ లాగా. సో మీరు ఆ జోనర్ లోకి వెళ్ళే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది. ఓకే. ఇందులో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్, దాని వైపు అడుగులు పెట్టచ్చు. యాక్టింగ్ ఇంట్రెస్ట్.
యాక్టింగ్ అంటే రేలో చేశాను కదా. ఓకే, ఈ మధ్య డబ్బింగ్ కూడా కొన్ని మీరు పెట్టారు కదా పిక్స్, లైక్ డబ్బింగ్ టైం అని చెప్పేసి ఏదైనా మూవీలో చేస్తున్నారా? సర్ప్రైజ్. ఓ, రివీల్ చేయరా? ఏదైనా చేయొచ్చండి, తప్పేముంది అని ఖచ్చితంగా చేయకూడదని ఏం లేదండి. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చామండి, ఇండస్ట్రీలో ఎనీ జాబ్, అది యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, లైట్ బాయ్, మేకప్ మ్యాన్, డాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ఏదైనా. సో నేనేమనుకుంటున్నానంటే సో ఇది ఒక ప్రొఫెషన్ నాకు. డైరెక్షన్ అంటే స్టోరీ మీరే రాసుకుంటారా, లేకపోతే ఎవరైనా స్టోరీ నచ్చి చేస్తారా డైరెక్షన్? ఏమో రెండు చేయొచ్చు. నా వర్క్ అయితే నేనేమి స్టోరీలు నేనే రాస్తాను, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ బయట జరుగుతున్నాయి సో ఇప్పుడు ఏమైనా కావచ్చు. స్టోరీస్ రాసి పెట్టుకున్నారా కొన్ని? చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. కొంతమందికి వేరే కథ కూడా ఇస్తున్నాను ఒకరికి, అవన్నీ డిస్కషన్ నడుస్తున్నాయి, నా ట్రయల్స్ నడుస్తున్నాయి. అండ్ ఆర్జీవి గారికి కూడా నేను డైరెక్షన్ ట్రయల్స్ చేస్తాను సార్ అని చెప్పి ఆయనకి చెప్పాను. చాలా పాజిటివ్గా మొట్టమొదటి వ్యక్తి, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన వ్యక్తి. చాలా మంది ఆర్జీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తోపు, సో అసలు చాలా డిఫరెంట్ మనిషి అండి ఆయన, ఈగోలెస్ క్యారెక్టర్. ఆ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. కానీ ఒకప్పటి ఆర్జీవిని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంది. అప్పుడు శివ చూసుకున్నా కానీ, లేకపోతే సత్య మూవీ చూసుకున్నా కానీ, ఇప్పుడు ఆయన తీస్తున్న మూవీస్ చూస్తుంటే అయితే అప్పుడు ఆర్జీవి ఏమయ్యాడబ్బా అన్న ఫీల్ అయితే కొంచెం ఉంది. అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అలా ఏమైనా సినిమా తీస్తే బాగుంటుందేమో, ఆయన ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన ఒక జోన్లో ఉన్నాడండి, అన్నీ చూసేసారు ఆయన. అంటే ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ చూసారా మీరు? చూసాను, అదే 27 years అంటే రియలైజ్ అయ్యారు అనిపిస్తుందా ఆయనకి? అంటే ఆయన రియలైజ్ అవ్వడం అవ్వకపోవడం అలాంటిది ఏం లేదు. ఆయన ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉంటాడు, అతని గురించి ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు చేయాలనుకుంటున్నాడు అంతే అంతే. ఇప్పుడు సినిమా చేద్దాం అని అనుకుంటున్నాడు. అది ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. అమ్మ ఒక్కొక్కసారి ఇండస్ట్రీని షేక్ చేయొచ్చు, లేకపోతే షేక్ చెయ్యకపోవచ్చు. కానీ అనుకున్న ఆయనకి అసలు అది ఏం కూడా సంబంధం ఉండదేమో, సినిమా హిట్ ఫ్లాప్ తో అసలు సంబంధం లేని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి. అసలు సంబంధం ఇది ఇలా వేసుకోడు, అంటే ఆ హిట్ ని ఇలా వేసుకోడు, అసలు ఫ్లాప్ ని వేసుకోడు. ఏది కూడా సినిమా చేసామా, రిలీజ్ అయిందా, ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ కాదండి బాబు. అసలు ఆయన అమ్మ అసలు ఏంటంటే ఏ కంటే ఫాస్ట్గా పనిచేస్తాడు అతను. ఓకే, ఎంత ఫాస్ట్ పని చేస్తాడంటే నేను నేర్చుకుంది ఏంటంటే 60 years ఆయన షూటింగ్లో పరిగెడుతుంటే మనం ఏజ్కి వచ్చేటికి పరిగెడతామా మనం, లేకపోతే ఏంటి అనిపిస్తుంది. ఓకే, వర్కహాలిక్ సినిమా. సో మీరు కూడా అలా వన్ డేలో కూడా సాంగ్స్ చేస్తారంట కదా? చేస్తూ ఉంటా, కొన్ని చేశా. ఓకే, ఈ మధ్య ఆర్జీవి గారి దాంట్లో కూడా ఒక సాంగ్ వన్ డేలో చేసాం. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తోటి, ఆయన ప్రోద్బలంతో, ఓకే, అంటే ఆయన ఐడియాని మేము ఫాస్ట్గా చేయడం. నేను అంతకుముందు చేశాను, వన్ డే సాంగ్స్ చాలా చేశాను. ఓకే, ఎందుకు ఎంత ఫాస్ట్గా చేసేస్తావు ఏంటి అని అన్నాడు. సో ఏంటంటే కొన్ని చోట్లకి వచ్చేటప్పటికి మనది మైనస్ ఏమని అనుకుంటాం, కానీ అది మన ప్లస్. అంటే చుట్టూ ఉన్న వాళ్ళని మనం వినకూడదు అనమాట. ఆ వన్ డేలో చేయడం అంటే చాలా మంచి విషయమే కదండి. కొంతమంది నువ్వు వన్ డేలో ఫాస్ట్ చేసేస్తావు, ఎందుకు అలా చేయకూడదు, 3 days తీసుకోవాలి అలా అంటారు. అదే మనం మొన్న రీసెంట్గా వన్ డేలో సాంగ్ చేసాం. ఆర్జీవి గారు పిచ్చెక్కిచ్చారు, అటు ఇటు అరుపులు. సాయంత్రానికి అలా ఎవరికి ఏం చేస్తున్నాం ఏం అర్థం కావట్లేదు. సో హీరో హీరోయిన్ వాళ్ళు కూడా మీరు చెప్పడం ఓకే, వాళ్ళు చేయాలి కదా, చేస్తారా? సో ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అంటే చాలా ఉంటుంది మన లోపల, మనకు తెలీదు. ఓకే, ఇంకోటి ఎవరన్నా చెప్తే అర్థం అవుతుంది, ఓ మీరు ఇలా ఉంటారు ఇలా చేస్తారంటే. మనం ఎప్పుడు ఒకటి ఇలా ఉంటాం కదా, అట్లా మనలో విషయం చాలా ఉంటుంది. అది దానికి టైం వచ్చినప్పుడు రావాలి బయటికి. అందరూ అన్ని సో మేము కూడా ఫ్యూచర్లో అయితే ఒక మంచి డైరెక్టర్నో, ఒక మంచి హీరోనో, ఒక మంచి ప్రొడ్యూసర్నో. ఇప్పుడు హీరో అనకండి, హీరో అని అన్నావు అనుకో, ఇలాంటివి అన్నావు అనుకో, ఇప్పుడు సాంగ్స్ వచ్చి కూడా రావు. అయ్యో, ఇది కట్ చేయకు. అట్లా ఏం లేదు. ఏమండి ఇప్పుడు ఎలా అంటే ఒక్కొక్కటి ఒక ఆలోచన విధానం. కానీ ఆ ట్రెండ్ మారిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లు అవుతున్నారు, డైరెక్టర్ల నుంచి హీరోలు అవుతున్నారు, ప్రొడ్యూసర్స్ యాక్ట్ చేస్తున్నారు. ఆ జోన్లో ఎవడన్నా ఒకవేళ పొరపాటు ఉన్నాడంటే వాడు ఎప్పుడో అయి ఉండొచ్చు. నా చిన్నప్పుడు 47, 50, నా చిన్నప్పుడు కాదు, మా నాన్న మా తాత చిన్నప్పుడు అయి ఉండొచ్చు అలా.
సో సుభాష్ గారు గ్యాంగ్స్టర్ సాంగ్తో హల్చల్ చేశారు రీసెంట్గా, నోయల్ది. నోయల్ది. సో నోయల్ మీకు మంచి ఫ్రెండ్ అని మాకు తెలుసు. ఓకే. సో ఆ జర్నీ, ఈ కొత్త సాంగ్ ఏంటి అసలు? మేము ఎప్పటి నుంచో, ఆయన కూడా నాకు మంచి ఫ్రెండ్, బాగా సీనియర్ నోయల్ షాన్. అదే ఎప్పుడు సాంగ్ చేద్దాం అని అనుకున్నాము. ఆయనతోటి కూడా చేయడం అవలా, ఏంటో ఏదో అయిపోయింది అలా. కానీ రీసెంట్గా సాంగ్ కూడా చేసామండి, గ్యాంగ్స్టర్ అని చెప్పి మనది. చాలా బాగా హిట్ అయింది అది. ఓకే, బాగుంది. నోయల్ని కొత్తగా చూశారు, డాన్స్ చేయించారు అదే వేరే వాళ్ళు అంటుంటే. అండ్ ఈమె కూడా అన్నారంట, కీరవాణి గారు వాళ్ళ వైఫ్, రమ గారు కాదు, వాళ్ళ వైఫ్ పేరు నాకు ఐడియా లేదు, మరి చాలా బాగా చేశారు అని చెప్పి నోయల్ అనిందంట. ఆయన నాకు చెప్పాడు. సాంగ్ మంచి క్రేజీగా ఉంది. నెక్స్ట్ కూడా చేయబోతున్నాం నోయల్ తోటి. నెక్స్ట్ ఇంకొక ఆల్బమ్ ఉంది, సాంగ్ ఉంది ప్లానింగ్. అది సింగిల్ సాంగేనా? అది ఇంకా తెలీదు ఎలా, ప్లాన్ లేదు, ఏదో క్రేజీగా అయితే చేస్తాం. ఓకే. సో మీ క్రేజీ ఫ్రెండ్కి ఒకసారి నేను ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటా, చేయండి. లిఫ్ట్ చేస్తారా? ఏమో లిఫ్ట్ చేస్తలేదు, చేయి ఒకసారి ఫోన్ చేయండి. ఓకే, మరి నేను ఏం మాట్లాడినా ఏమనకూడదు మీరు. నేనేమనుకో. నోయల్ గారు లిఫ్ట్ చేయండి ప్లీజ్. ఏమని పిలుస్తాడు? ఏమైనా సుభాషేనా? మాస్టర్ అంటాడు. మాస్టర్. ఓకే. అయ్యో, Your call has been forwarded to voicemail. బ్యాడ్ లక్. మీరు ఫుల్ ఖుషి ఉన్నట్టున్నారు. ఇక్కడ సీక్రెట్లు ఏమి లేవు, ఖుషి ఉండడానికి. మీరు చేయండి. నిజేనా? నా నెంబర్ లిఫ్ట్ చేయట్లేదు కదా, అన్నోన్ నెంబర్ కదా మావి. మీరు చేసి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి సంబంధం లేని మాటలు మాట్లాడి పెట్టేయాలి. ఏం చెప్తాడో మళ్ళీ, ఏమంటే మాకు సంబంధం లేదు, మీరు ఏం మాట్లాడతారు, నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు చేస్తావు, ఏంది, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి నేను, ఇట్లా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్. స్పీకర్ పెట్టండి, ఇదే ఇంక వాల్యూమ్ పెంచండి. వాల్యూమ్ ఇంతవరకు ఉంది, ఇంట్లో రావట్లేదు. మేబీ ఐ థింక్ సో, ఏ షూట్లో ఉన్నారో ఏమో మరి, మేబీ. ఓకే, మిస్ అయ్యాం. అయితే ఏదో ఉంటుంది. కీరవాణి గారు ఏదో కాన్సర్ట్ జరిగింది కదా, అది దాంట్లో బిజీ ఉండడం మొన్న అయింది అట్లా. సో చెప్పండి. సో నోయల్తో ఎక్స్పీరియన్స్? నోయల్ తోట నాతో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది మాకు బాగా. ఓకే, కాసేపు నోయల్ గారిని ఏడిపిద్దాం అనుకున్నాం. మళ్ళీ చేయండి ఒకసారి ట్రై, అంటే వాయిస్ వెళ్ళిపోతుంది. చేస్తాడు, ఒకవేళ ఉంటే కాల్ చేస్తాడు తను. మీకు చేస్తాడు, ఇంటర్వ్యూ అయిపోయినాక. అప్పుడే నేనేం చేయాలి? అయితే మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా చెప్పండి. ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు కదా, సరే వీళ్ళు నేర్పించాలి అనేది కాల్ వస్తున్నట్టు. నోయల్ కదా? నోయల్ కాదు, అట్లా ఎవరికైనా. నవీన్ చేయొచ్చు, తను కొంచెం ఫన్. ఓకే, సరే ఇప్పుడు సరదాగా ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడతాం. ఓకే. ఇండస్ట్రీలో క్రష్ అంటే ఎవరు? అమ్మాయా? క్రష్ అంటే అమ్మాయి. అబ్బాయి అవునులే, మీకు ఎక్కువ అబ్బాయి క్రష్లు ఉన్నట్టున్నాయి. నేను చాలా స్ట్రైట్. అమ్మాయా? అమ్మాయి. సమంత. ఓకే, ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి ఇప్పుడా? ఏం యాప్ ఉంది? ఇన్స్టాగ్రామ్ తప్పితే ఏం లేదు ఇక్కడ. ఇంక వేరే యాప్స్ ఏం లేవు. ఏం లేవా? డేటింగ్ యాప్స్ ఏం లేవు. ఓకే, ఫేవరెట్ ఐపీఎల్? వాట్? ఫేవరెట్ ఐపీఎల్ టీమ్? క్రికెట్ అసలు ఐడియా లేదు. ఓకే, చూడను. ఓకే, సో మీరు వర్క్ చేసిన వాళ్ళలో మూవీస్లో మీ బెస్ట్ మూవీ ఏంటి? ఏది లేదు. ఏది లేదు. ఓకే, నాకు బెస్ట్ అనిపించి ఏమీ లేదు, ఇంకా రాలేదేమో, వస్తే మేబీ అది బెస్ట్ అవుతుంది. ఓకే, అంటే నేను చేసిన వర్క్ అయితే ప్రతిదీ బెస్ట్ ఇచ్చాను నేను. ఓకే, నా బెస్ట్. సో అంత సక్సెస్ రాలేదనుకుంటున్నారా? సక్సెస్ సాంగ్ నచ్చలేదనా? అలా కాదు, నేను అన్ని బెస్ట్ చేశాను అంటున్నాను. నేను అన్ని బెస్ట్ చేశాను. మూవీ ఏది బెస్ట్ అంటే అట్లా మీకు హిట్ అయింది అనుకోండి బెస్ట్ అంటారు. పోనీ మీ ఇష్టమైన సాంగ్ ఏంటి? మీరు చేసిన ఓవరాల్ అన్ని మూవీస్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? ఉండిపోరాదే మంచి ఓకే, మంచి హిట్ సాంగ్, అది నాకు బాగుంటుంది.
ఓకే. మంచి పేరు వచ్చింది సాంగ్. అలాగే నచ్చిన సాంగ్ అంటే నచ్చనేవి లేవు. ఏం లేవు. ఓకే. సో మీ మీద వచ్చిన క్రేజీ రూమర్ ఏంటి? మొన్న ఏదో అయింది, పురుషోత్తముడి హీరోయిన్ని సడన్గా స్టేజ్ మీద ఎత్తుకున్నానని ఓకే. పేపర్లో అక్కడిక్కడ సడన్గా కొరియోగ్రాఫర్ వచ్చి హడావడి చేశాడు, అది ఇది అని అన్నాడు. ఏదో రూమర్ ఆ అమ్మాయితో నాకు అట్లా. అవును, మీరు రీల్స్ కూడా చేశారు కదా కొన్ని అమ్మాయితో. ఆ అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్. ఓకే. రూమర్ వస్తే బాగుంటుందేమో చూద్దాం. ఓకే. సో మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్, బ్యాడ్ మూమెంట్? బ్యాడ్ ఏమి లేదని అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ప్రతిదీ గుడ్డే, ఎక్స్పీరియన్స్. నో గుడ్ నో బ్యాడ్, ఓకే. దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్ లైఫ్. నేను అలా చూస్తున్నాను. ఓకే. ఏ హీరోతో వర్క్ చేయాలని మీ డ్రీమ్? అందరితోటేనండి, అందరితో. డాన్స్ వచ్చిన వాళ్ళతో ఏదైనా క్రేజీగా చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళంతా పెద్ద పెద్ద స్టార్లు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సాయిధరం తేజ్ భయ్యాతోటి చేస్తాననుకుంటున్నాను నేను. వెయిటింగ్. ఆయనతో చేస్తే కనుక ఆయన్ని బాగా ఎండి మంచిగా చేసి ఓకే. చేస్తాను. ఏది ఒక కొరియోగ్రాఫర్కి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా గుడ్. చరణ్ అన్నతో కూడా చేయాలని. ఓకే. ప్రెజెంట్ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరు హీరోస్లో? ఎన్టీఆర్. ఓకే. ఎన్టీఆర్. లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి? ఏం లేదు అందులో, ఏదో ఒకటి ఉండాలి కదా, చూపించండి. చూస్తాం. రిలీజ్ చేయకూడదు. డిలీట్ కదా, ఇగో చూస్తున్నా. ఇగో ఏమీ లేదు. ఏమీ లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు ఏం చూసాం, ఏదో స్నో వైట్ డిస్నీ మూవీ బాక్స్ ఆఫీస్ అని ఉంది. ఓకే. అంతే. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఏం లేదు. మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సుభాష్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ మేము అనుకున్నంత ఫుటేజ్ అయితే మాకు రాలేదు. నిజం మాడితే రాదు. ఓకే. అర్థమైందా? సో మీరు కూడా డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్తున్నాను ఇందాక చెప్పారు కదా. సో ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అంటే ఎవరు? ఒక్కలేని లేరండి, అలా దీనికి చెప్పలేము. ఎలా కొన్ని రీసెంట్గా మీకు బాగా నచ్చిన సినిమా? రీసెంట్గానా విజయ్ సేత్ మహారాజా. ఓకే. అసలు అదిరిపోయింది సినిమా. ఓకే. నాకు వేట్రిమారన్ బాగా ఇష్టం. వేట్రిమారన్ తమిళ్ ఆయన. లోకల్లో కూడా మన ఉన్నారు అందరూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ బాగా చేస్తున్నారు. సుభాష్ గురించి ఆడియన్స్కి తెలియని ఒక నిజం అంటే, మేము ఇట్లా చూస్తే సుభాష్ భలే చిల్లు ఉంటాడబ్బా, కూల్ ఉంటాడు ఇట్లా అనుకుంటాం. ఇందాక చెప్పారు కదా ప్రతి ఒక్కరికి 2 ఫేసెస్ ఉంటాయని. అట్లా మీ అనదర్ 2 ఫేస్ అంటే ఏం? అనదర్ ఇప్పుడు మాట్లాడేది సేమ్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక స్ట్రగుల్ ఉంటుంది అంతే వెనక. అంటే ఏదో చేయాలన్న తపన, ఇంట్రెస్టింగ్గా ఏదో చెప్పాలి, మన క్రియేటివ్ థాట్స్ని బయటికి చూపించాలి అని అది ఒకటి ఉంటుంది నాకు లోపల నుంచి. అంతే. అదే బ్యాక్ ఎండ్ నడుస్తూ ఉంటుంది. అంతకుమించి మామూలుగా నేను మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో రెండో ఫేజ్ ఏమి ఉండదు నాకు. ఓకే. నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంటే ఇప్పుడు లైక్ సొసైటీలో ఒకలా ఉండాలి, మనం ఒకలా ఉండాలి, ఇలాంటివన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను అన్నమాట నేను. సో ఫైనల్గా ఇండస్ట్రీకి చాలామంది మీలాగే కొత్త వాళ్ళు, లైక్ కొరియోగ్రాఫర్స్గా రావచ్చు, యాక్టర్స్గా రావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఏదవ్వని. సో మీరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టేజ్ వరకు వచ్చారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ అంటే ఏం చెప్తారు అబౌట్ ఇండస్ట్రీ? అంటే అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? గుడ్ అండి, ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ. ఇదేంటంటే దీనికి ఎక్స్పోజర్ ఎక్కువ కదా, ఏది చేసినా బయట తెలిసిపోతుంది. కానీ దీనికంటే ఎక్కువ వేరే ఫీల్డ్లో కూడా జరుగుతుంటాయి, నెగిటివ్ పాజిటివ్ అన్ని చోట్ల ఉంటాయి కదా. గుడ్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి ఉన్నదండి ఎంత అలా అంటే, లైక్ నేమ్, ఫేమ్, డబ్బులు, ఫ్యాన్స్. ఒక స్టార్ చచ్చిపోయినా కూడా మనం టీవీలో చూస్తూ వాడు బతికే ఉన్నట్టే. ఎవరో బిజినెస్ మ్యాన్ అంటే బాగా టాటా బిర్లా లాంటి వాళ్ళు మాత్రమే కనబడతారు. సో అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు ఆర్టిస్ట్ని మీరు సర్చ్ చేస్తే అతను పోయినా మెమోరీస్ వాళ్ళు బతికే ఉన్నట్టు లెక్క. ఓకే. సో ఏంటంటే క్రియేటివ్గా ఈ సినిమా అనేది మంచి పవర్ఫుల్ మీడియా, మంచిది. ఇందులోకి ఎవడైనా రావచ్చు, దీనికి ఏం హద్దులు లేవు.
ఆడ తొక్కేస్తాడు ఇటు తొక్కేస్తాడు ఇలాంటిది ఏం లేదు. గుడ్, మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లేకపోతే సోషల్ మీడియాస్ ఏమైనా వచ్చిన Influencers తర్వాత ఎంతమంది ఎక్కువయ్యారు. అండి? చాలా అవును, మంది యాక్టర్లు అయిపోతున్నారు డైరెక్ట్గా. మంచి ఇండస్ట్రీ, ఓకే. అందరు రావచ్చు. రావచ్చు. అందరూ సుభాష్ గారు చెప్పారు అందరూ రావచ్చు అంటే నో టెన్షన్స్, నో వర్రీస్. ఇండస్ట్రీ అంటే చాలా కూల్ ఈయనలాగే. సో బేసిక్గా మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది, అంతేనా? అంతే. ఫైనల్ ఆన్సర్ నేనే చెప్పేశాను. మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. ఓకే సుభాష్ గారు, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ కమింగ్. సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు 70mm ఛానల్కి, తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.